శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. మీనరాశి వారికి జూన్ 26 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో కథ తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం ద్వారా చెప్పబడును. ఇతర ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. గురువు గారి పేరు సీతారామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. మీకున్న ప్రతి ఒక్క సమస్యకు అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, నాగదోషము, మీకు ఎవరి నుంచైనా చెడు ప్రయోగం చేసినట్లయితే ప్రతి ఒక్క సమస్యకు కూడా మన గురువు గారి దగ్గర పరిష్కారం కలదండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఎటువంటి సమస్య ఉన్నా గంటలో పరిష్కారం చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువు గారు. ఒకసారి ప్రయత్నించండి. ఇక వీడియోలోకి వస్తే కనుక మీనరాశి వారు రేపటి రోజున నక్కతోక తొక్కినట్లే రాజయోగం పట్టి వీళ్ళు 500 కోట్లకు అధిపతి మారబోతున్నారని తెలుస్తుందా? అయితే ఈ రాశివారు ఈ సమయంలో ఏ విధంగా 500 కోట్లకు అధిపతి కాబోతున్నారు, వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే ఈ సమయంలో వీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వస్తే కనుక మీన రాశి వారు ఈ రేపటి రోజున వీళ్ళు నక్కతోక తొక్కబోతున్నారు. అసలు ఇంతకు ఏం జరుగుతుంది, వీరు ఎవరి ద్వారా ఇంత 500 కోట్లకు అధిపతి కాబోతున్నారు, ఈ వివరంగా తెలుసుకుందామండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ మీనరాశి వారు అంటే ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కనుక వీరు చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చండి. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయడానికి ముందు ఉంటారు. అంటే ఎవరైనా ఆపదలో ఉంటే కనుక చూస్తూ మాత్రం ఉండలేరు. వీరికి తోచిన సహాయం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందాలని, ఎక్కువగా అందరిని కూడా ఆకట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. కనుక ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు, గౌరవం ఉంటాయి. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు దాన ధర్మాలు చేసే అలవాటు కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పనులు చేసినా కానీ సక్రమంగా చేస్తూ ఉంటారు. అన్నిట్లో కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా సహాయం చేసే గుణం ఉంటుంది. అలాగే దాన ధర్మాలు చేయటము వంటి పనులు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. నియమబద్ధంగా చేసి ప్రతి పనిలో కూడా విజయాన్ని వీరు సొంతం చేసుకుంటారు. చేసిన పనికి ప్రతిఫలం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక వీరు బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారండి. సహజంగా ఉండే దానికంటే కూడా ఈ సమయంలో వీరికి అనుకూలమైన ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. జూన్ 26వ తారీఖున అనగా గురువారం నాడు వీరు ధనవంతులుగా మారబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక రాబోయే రోజుల్లో గ్రహాలు అనుకూర్చడం వల్ల వీళ్ళు గోచర గ్రహస్థితిని అనుసరించి జీవితం అనేది పూర్తిగా మారబోతుంది. ఇక కటిక దరిద్రాన్ని కూడా అనుభవించినటువంటి వారైనా సరే ఇక ఇప్పటి నుంచి వీరికి రాజయోగం అనేది అదృష్టవంతులుగా మార్చబోతుంది. అటువంటి అవకాశాలు ఇప్పుడు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోబోతుంది. గ్రహ దోషాలు, పాపాలు, శాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఇంతకీ అదృష్టం పట్టడానికి కారణం ఏంటి అంటే ప్రతిరోజు కూడా మనకి కలిగేటువంటి ఫలితాలు గ్రహాలను అనుసరించి ఉంటాయని మనం నమ్ముతూ ఉంటాం. అయితే ప్రస్తుతము ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలించడం వల్ల ఈ యొక్క రాశి వారికి ఫలితాలు అనుకూలంగా రాబోతున్నాయి. అయితే ఇటువంటి గ్రహస్థితి వల్ల కొన్ని రాసుల వాళ్ళు అనుకూలమైన ఫలితాలు పొందితే మరికొన్ని రాసుల వారు ప్రతికూల ఫలితాలను, అలాగే కొన్ని రాసుల వారు మిశ్రమ ఫలితాలను పొందేందుకు అవకాశం అయితే ఉంటుందండి. అయితే గ్రహాలు ఎప్పటికప్పుడు తమ గ్రహస్థితిని మార్చుకుంటూ ఉండడం వల్ల ఫలితాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. వీటి ప్రభావం వల్ల ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. అయితే ఎప్పుడైతే గ్రహస్థితి అనుకూలిస్తుందో అప్పుడు ఈ రాశి వారు మట్టిని పట్టినా కూడా బంగారం అయితే అవుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ మీనరాశి వారికి రాబోతుంది. క్షణక్షణము వారి జీవితం అనేది అద్భుతంగా అయితే మారబోతుంది. అంతేకాదండి, మీరు జీవితంలో ఎప్పుడూ చూడని సంపద కూడా చూస్తారనమాట.
ఎందుకు ఇలా అవుతుందంటే కనుక, ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఎన్నో న్యూస్‌లో వినే ఉంటాము. రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు, జీవితం మారిపోయిందని ఇటువంటి కొన్ని వార్తలు వింటూ ఉంటాము. మరి అది ఎలా జరుగుతుందంటే మాత్రము ఖచ్చితంగా మనకు గ్రహాల రాసులు, నక్షత్రాలు అన్నీ కూడా అనుకూలించడంతో పాటు కాస్త దైవానుగ్రహం కూడా తోడవుతుంది. అంటే ఆ రాశివారి పైన ప్రత్యేకమైన భగవంతుడి అనుగ్రహం అయితే ఉంటుంది. ఇక లక్ష్మీ కటాక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ రాశివారు లక్ష్మీ కటాక్షం పొందుతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదండి. ఈ విధంగా లక్ష్మీదేవి కటాక్షంతో రాత్రికి రాత్రే కోటీశ్వరులైన వారు కూడా ఉన్నారు. అయితే మీరు ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులైతే అవుతారా అంటే మాత్రము గ్రహాలు అనుకూలించినప్పటికి కూడా మీరు కొద్దిగా కర్మ ఫలితం అనేది ఉంటుందండి. మీరు మంచి కర్మలు చేస్తే ఖచ్చితంగా మీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కోటీశ్వరులు అవుతారు. ప్రకృతి మీకు ఎప్పుడు కూడా అనుకూలతను ప్రసాదిస్తుంది. ఇక మీ కర్మ ఫలితము మీ మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. కనుక ఎప్పుడు కూడా మంచి ఆలోచించాలి. ఎదుటివారికి మంచి చేయాలి అనే విషయాన్ని మనం పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. దానినే మనము కర్మ ఫలితం అని అంటారు. ఈ విషయము ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అయితే కొంతమందిని చూసుకున్నట్లయితే మీరు చేసే దాన ధర్మాల వల్ల మీకు కలిగేటువంటి ఫలితాలను మార్చుకోవచ్చు. అది ఎలాగా అంటే మీ పాపకర్మల యొక్క దుష్ఫలితాలు ఏమైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవచ్చు. అందుకోసము మీరు మూగజీవులకు, పక్షుపక్షాదులకు తాగడానికి నీరందివ్వండి. ఆహారాన్ని తరచుగా ఏర్పాటు చేస్తూ ఉండాలి. అలాగే లేని వారికి ఏమి అవసరమో అది ఇవ్వాలి. ముఖ్యంగా అన్నదానం చేయాలి. దుప్పట్లు, చెప్పులు వంటివి పంచిపెట్టాలి. ఇలా చేయటం వల్ల పాపకర్మల యొక్క దుష్ఫలితాలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతాయన్నమాట. తద్వారా మీరు గ్రహాలు అనుకూలించిన సమయంలో కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా పొందేందుకు అవకాశాలు ఏర్పడతాయి. అలాగే దైవానుగ్రహం కోసం కూడా ప్రతి నిత్యము దైవారాధన, దీపారాధన చేసుకోవడము అలవాటు చేసుకోండి. అలాగే ఖాళీ సమయంలో మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఎక్కడా కూడా అనవసరమైన మాటలు మాట్లాడకండి. అంటే మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మూడో వ్యక్తికి చెడుగా చెప్పడం అనేది మానుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా చేయటం వల్ల మీరు దుష్ఫలితాలను ఎక్కువగా పొందవలసి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ విధంగా చేయటం వల్ల మీ తలరాత అనేది మారబోతుంది. ధనవంతులుగా మారతారు. గ్రహస్థితి బాగుంటుంది కదా అని మనం చేయవలసిన పనులు మానకూడదు. ముఖ్యంగా మీ పనితీరులో నైపుణ్యాన్ని కనపరచాలి అంటే ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఆ పనిని అందరికంటే డిఫరెంట్గా ఎలా చేయాలనే ఆలోచన మీరు కలిగి ఉండాలి. ఇటువంటి నైపుణ్యాన్ని కనుక మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు జీవితంలో ఎదుగుతారు. దీనివల్ల మీరు మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా మీ ధన రాబడికి సంబంధించిన వృత్తి ఏదైతే ఉంటుందో మీపై అధికారులు ప్రశంసలు కూడా మీరు అందులో అందుకుంటారు. అంతేకాదండి, మీరు ఆ వృత్తి ఉద్యోగంలో రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఏ పని చేసినా కూడా ఆ పని మీద నిమగ్నత కలిగించి ఆ పని కానీ మీరు కానీ చేసినట్లయితే మీకు 100% సక్సెస్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే అధిక ధనలాభాన్ని కూడా మీరు పొందుతారు. అయితే ఈ రాశి వ్యక్తులకు అన్నిట్లో కూడా పట్టిందల్లా బంగారం అయితే కాబోతుంది. అయితే ఎటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే, ఏ చిన్న వ్యాపారాలు అయినా సరే మీకు ఈ సమయంలో అనుకూలించడం వల్ల అనుకూలమైన ఫలితాలు అయితే పొందబోతున్నారు. ఈ సమయంలో ఎవరైతే కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ధనాన్ని దాచుకోవడానికి ఎవరైతే బంగారం పైన పెట్టుబడి పెడతారో వారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అనుకూలిస్తుంది. విద్యార్థులు ఈ సమయంలో అయితే ఏకాగ్రతతో పాటు చదవలసి ఉంటుంది. తద్వారా మీరు అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు ఈ సమయంలో మీకు అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారైతే పెద్దలను గౌరవించాలి. అలాగే వారు చెప్పిన మాటలను ఒక్కసారి విని దానికి తగ్గట్లుగా నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే కనుక మీరు అన్నిట్లో కూడా విజయాన్ని అయితే పొందుతారండి. అనుభవజ్ఞుల సలహాలను మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు మాట్లాడేటప్పుడు ఎదుటివారు ఏం చెప్తున్నారు అనేది మీరు వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ మాట తీరు వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఎదురవుతాయి. ఇక లక్ష్మీ కటాక్షం కోసము ఈ రాశివారు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో పూజించండి. అలాగే నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేయండి. నవగ్రహ స్తోత్రాలను పఠించుకోవడం వల్ల ప్రతిరోజు మీరు శనిగ్రహం యొక్క ఆశీర్వాదం పొందుతారు. గ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. మీ పాపకర్మల యొక్క దుష్ఫలిత తొలగించుకోవడానికి మూగజీవులకు, పశుపక్షాదులకు తాగటానికి, నీరు తినడానికి తిండి, ఆహారాన్ని ఏర్పాటు చేయండి. సో చూసారు కదండి మీనరాశి జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.